నమస్కారం. నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ద్వాదశ రాశుల్లోని ఇప్పుడు తులారాశి యొక్క ఫలితాలు ఈ 2025లో ఎలా ఉన్నాయో విశ్లేషించుకుందాం. 2025 మే వరకు కూడా ఇప్పుడున్న పరిస్థితిలో ఎటువంటి మార్పులు పెద్దగా ఈ తులారాశిలో మనం పరిగణనలోకి తీసుకోము. ఎందుకంటే మేజర్ గ్రహాలైనటువంటి రాహు, కేతు, గురు, శని భగవాన్లు వారి యొక్క ప్రస్తుత రాశుల్లోనే సంచారం జరుగుతుంది. అయితే మే 2025 నాటికి 3 గ్రహాలైనటువంటి గురు, రాహు, కేతువులు వారి యొక్క రాశులను మారి వేరే రాశుల్లోకి వెళ్తున్నారు. అలాగే మార్చి 30వ తేదీ 2025 నాడు శని భగవానుడు కుంభం నుంచి మీనానికి వెళ్తున్నాడు. ఈ 4 గ్రహాల యొక్క రాశి పరివర్తనలు ఈ మే 2025 నుంచి మే 2026 మధ్యలో ఈ యొక్క తులారాశి వారి యొక్క ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. మనం చూసుకున్నట్లయితే తృతీయ షష్టాధిపతి అయినటువంటి దేవగురు బృహస్పతి ఈ తులారాశి వారికి భాగ్యస్థానంలోకి వెళ్తున్నాడు. అలాగే యోగకారకుడు అయినటువంటి శని భగవానుడు షష్టమ స్థానంలోకి వెళుతున్నాడు తులారాశి వారికి. అలాగే కేతువు వ్యయం నుంచి లాభంలోకి వెళ్తున్నారు. అలాగే ఈ యొక్క తులారాశి వారికి రాహు షష్టంలో ఉండి పంచమ స్థానంలోకి ప్రవేశిస్తున్నారు. ఈ 4 గోచారాల యొక్క ఫలితం చూసుకున్నప్పుడు ఈ తులారాశి వారికి షష్టాధిపతి అయినటువంటి తృతీయ షష్టాధిపతి అయినటువంటి దేవగురు బృహస్పతి భాగ్యస్థానంలో ఉండటం వల్ల పితృవుకి కొద్దిగా దోషాలు ఏర్పడే అవకాశం కనబడుతుంది. అలాగే పితృదేవతలకు అంటే వారి యొక్క తండ్రికి ఈ రాశి వారి యొక్క తండ్రికి అనారోగ్య పరిస్థితులు గోచరిస్తున్నాయి. అలాగే షార్ట్ ట్రావెల్స్కి వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే మనం గనక తీసుకున్నట్టయితే శని భగవానుడు షష్టమ స్థానంలోకి సంచారంలోకి వెళ్ళటం వల్ల శత్రువుల మీద విజయం పొందే అవకాశం ఈ తులారాశి వారికి విశేషంగా గోచరిస్తుంది. పంచమ రాహు సంచారం వల్ల విద్యార్థులకు కొద్దిగా చదువులో ఆశించిన ఫలితాలు రావు. వీరు ఆశపడేది ఎక్కువ, వచ్చే ఫలితం తక్కువ. అంటే ఓవర్ ఎగ్జాగరేషన్లో ఊహించుకుంటారు, రియాలిటీ వేరుగా ఉంటుంది. అయితే కేతు భగవానులు లాభస్థానంలోకి వెళ్ళడం వల్ల ఆకస్మిక ధనలాభం అనేది తులారాశి వారికి ఉంటుంది, కలిసి వస్తాయి. అయితే ఈ పంచమ రాహు స్థితి వల్ల కొంచెం ప్రేమ వివాహాలు చేసుకునే వారికి, అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వారికి ఆశలు రేపి చప్పున చల్లారిపోయే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా కొంచెం ఎగ్జాగరేషన్కి పోకుండా వారు విశేషంగా కొంచెం శ్రమ కూర్చి చదివి వారి కష్టాన్ని నమ్ముకుని ఈ పరీక్షలు రాయవలసిందిగా సూచించటమైంది. విదేశీయానాలు కొంచెం కష్టం మీద ఫలితాన్ని ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. తృతీయ భావంలో వీరికి ఈ యొక్క గురువు వీక్షణ పడటం, పంచమ భావంలో కూడా పడటం వల్ల కొంత వీరి యొక్క సంతానం కొంచెం కష్టం మీద అభివృద్ధిలోకి వచ్చే అవకాశాలు అంటే 50-50గా ఉన్నాయి. ఇవి విశేషంగా ఈ యొక్క తులారాశి వారి ఫలితాలు ఈ 2025లో. స్వస్తి. అయితే